తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు ఉదయం జరిగినటువంటి కౌన్సిల్ అత్యవసర సమావేశంలో కొంతమంది సభ్యులు వీధి కుక్కల సమస్యను ప్రధానంగా ప్రస్తావించారు. తమ వార్డుల్లో వీధి కుక్కల సమస్య అనేది హెచ్చుమురిపోతూ ఉంది, వీధుల్లోకి రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారంటూ కూడా కొంతమంది సభ్యులు సమావేశంలో లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే కనుక శివాలయాలకు కార్తీక మాసంలో ఉదయాన్నే శివాలయాలకు వెళ్లే మహిళలపై కుక్కలు దాడి చేసినాయంటూ కూడా కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య, అట్లాగే పసుపుల త్రిమూర్తి వీరందరూ కూడా మిగతా సభ్యులు కూడా ఈ వీధి కుక్కల సమస్య గురించి ప్రధానంగా చర్చించారు సభ్యులు సమావేశంలో. అయితే దీనికి సంబంధించి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఏంటి? వార్డుల్లోకి వెళ్తే జనం గోల్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క వార్డులో 200 నుంచి 300 దాకా కుక్కలు ఉన్నాయి. వీటిని ఏ విధంగా అరికడతారంటూ కూడా వారందరూ కూడా అధికారులను అయితే ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారులు కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దానిపై సభ్యులు ఎవరూ కూడా సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఏదో శస్త్రచికిత్స చేపించి అటు డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి శస్త్రచికిత్స కార్యాలయం కేంద్రంలో శస్త్రచికిత్స చేపించి మళ్ళీ వాటిని రోడ్డు మీద తీసుకొచ్చి వదిలిపెడితే ఉపయోగం ఏంటని చెప్పి కూడా వారు ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా శస్త్రచికిత్స చేయించినంత మాత్రాన వాటి సంతానోత్పత్తి తగ్గుతుంది, కానీ అవి కరవకుండా ఉంటాయంటూ కూడా కొంతమంది సభ్యులు ఈ సమావేశంలో చర్చించారు. దీనిపై కమిషనర్ కానివ్వండి, ఎంహెచ్ఓ కానివ్వండి మాట్లాడుతూ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వారి వివరణకు కూడా సభ్యులు సంతృప్తి పడకుండా కూడా ఈ సమస్య మీద ప్రధానంగా దృష్టి పెట్టాల్సిందే, ఈ సమస్యని ఎట్టి పరిస్థితుల్లో వీధి కుక్కల సమస్య అనేది లేకుండా చేయాల్సిందే అని చెప్పి కూడా గట్టిగా పట్టుబట్టారు. అయితే చివరికైతే దీని మీద కూడా చైర్పర్సన్ కూడా స్పందించారు. దీని మీద ఒక కమిటీ అనేది వేయాలి. ఈ సభ్యులందరితో పాటు ఇటు అధికారులతో పాటు అందరూ కలిసి ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా కూడా ఈ కుక్కల సమస్యకి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించి ఆ కుక్కల సమస్యపై అధికారులకు ఏమని చెప్తా ఉన్నారు, ఇటు సభ్యులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు, దానికి చైర్పర్సన్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు అనేది కూడా ఒకసారి చూద్దాం. తెనాలి పట్టణంలో దరిదాపులుగా కుక్క కాట్లు బాగా పెరిగిపోయినాయి అధ్యక్ష. దరిదాపులుగా మొన్న ఈ పునరావాస కేంద్రాల్లో వెళ్ళేటప్పుడు సెక్రటరీలు కలుస్తున్నాయి, ప్లస్ మన హెల్త్ వర్కర్స్ని కలిసిన సందర్భాలు, పొద్దున్నే శివాలయ టెంపుల్స్కి వెళ్తుంటే చాలాసార్లు కూడా కుక్కలు కరుస్తున్నాయి. దాని మీద గత మనం 2-3 సంవత్సరాల నుంచి దీని మీద మాట్లాడుతూనే ఉన్నాం. లాస్ట్ టైం కూడా మాట్లాడాం. దాని మీద ఈరోజు కూడా సరైన సమగ్రమైన ప్రణాళిక లేకపోవడం వలన ఇవాళ ఉత్పత్తి పెరిగిపోతూ ఉంది. కుక్కల ఉత్పత్తి తగ్గియాలని చెప్పి 2017లోనో ఏమో మనం ఆల్రెడీ కంపోస్ట్ యార్డ్లో మనం ఒక షెడ్ ఒకటి కట్టుకుంటే 32 లక్షల రూపాయలు ఆ రోజు కేటాయించి తదుపరి తర్వాత మళ్ళీ రిపేర్లని అవన్నీ ఇవన్నీ దగ్గరగా 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టుంటాం. ఈ రోజు వరకు కూడా తెనాలి పట్టణంలో కుక్కల మీద సరైన యాక్షన్ ప్లాన్ లేదు అధ్యక్ష. సో మనం దాదాపు అంటే మీ వార్డుకి వచ్చారో లేదో తెలియదు కదా సార్. గౌరవ సభ్యులకి నమస్కారం అండి. సో నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతున్నది, కుక్క కాట్లు కూడా వచ్చిన 3వ రోజు నాడే వాట్సాప్లో రావడం జరిగింది. ఈ సమస్య మనది ఒక్కటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి అన్ని మున్సిపాలిటీస్లో చర్యలు తీసుకుంటున్నాం. నేను పనిచేసిన పాత మున్సిపాలిటీలో కూడా కొన్ని చర్యలు తీసుకున్నాం. ఆ చర్యలు ఇక్కడ అమలు అవుతున్నాయా లేదని మన రివ్యూ చేసుకోవడం జరిగింది. స్నేహ యానిమల్ హస్బెండరీ సొసైటీ అని హర్యానా వాళ్ళతో మన వాళ్ళు కొన్ని కుక్కలను పట్టించి ఆపరేషన్స్ చేయించారు. ఇంకొన్ని అగ్రిమెంట్ ప్రకారం ఇంకొన్ని కుక్కలు చేయించాల్సి ఉండేది, బట్ వాళ్ళ పేమెంట్ ఏదో పెండింగ్ ఉందని చెప్పి వాళ్ళు రాలే. సో వాళ్ళతో కూడా నేను రేపు మాట్లాడి వాళ్ళని కూడా ఇక్కడ రప్పిస్తాను. అది ఒకటో చర్య. సో రెండవది ఏంటంటే, మనకి సంబంధించి నేను మొన్న లాస్ట్ తుఫానికి ముందు కలెక్టర్ గారు ఒక మీటింగ్ పెట్టారు మేడం. అందులో ఈ కుక్కలకు సంబంధించినటువంటి టెన్నెల్ సదుపాయం ఏ మున్సిపాలిటీలో సరౌండింగ్స్లో లేదు. తెనాలి మున్సిపాలిటీలో కెన్నెల్ సదుపాయం అనేది ఉంది. మీరు చెప్పినట్లు చాలా ఆనందదాయక విషయం అది. ఎందుకంటే మనం ఆపరేషన్ చేయించుకుంటే ఉత్పత్తిని మనం తగ్గించుకోవచ్చు. అయితే మనకు ఉండేటువంటి ఏబీసీ రూల్స్లో యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 21 ప్రకారము అదే మనకు అవకాశం ఇచ్చింది. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా వాటిని ఒక చోటకు పట్టుకెళ్ళి అక్కడే ఒక స్థలం ఏర్పాటు చేసి ప్రహారీ కట్టి భోజన సదుపాయం చేయండి అన్నారు తప్ప వాటిని చంపేయడానికి మాత్రం మనకి రైట్ ఇవ్వట్లేదు. సో అందువలన మేము ఏమనుకున్నామంటే, మేము కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ పెట్టి, మేడం ఇక్కడ యానిమల్ హస్బెండరీ తరఫున డాక్టర్స్ కూడా ఉన్నారు కాబట్టి వెటర్నరీ డాక్టర్స్, సో ఏడీ గారికి మేము ఒక లెటర్ పంపిస్తాం, మీరు ఒక కౌంట్ సైన్ పంపించండి,
ప్రతి ఒక్క నెలలో వారానికి కనీసము ఒక 50 కుక్కల నుంచి 100 మనకి ఇక్కడ 98 కెన్నల్స్ ఉన్నాయి. ఆ 98లో కూడా మనం పట్టి ఆపరేషన్ చేయడానికి 2 వారాలు పడుతుంది. ఒకసారి చేసిన తర్వాత 5 రోజులు వాటికి ఫుడ్ పెట్టాలి. ఆ రకంగా చూసుకుంటే గతంలో ఒక కుక్కకి గవర్నమెంట్ రేటే ఒక 1500 రూపాయలు వాళ్ళు ఫిక్స్ చేశారు. వెంటనే యానిమల్ హస్బెండరీ వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు వచ్చిన తర్వాత మీ మెడిసిన్స్ అన్నీ ఇస్తాం సార్, మాకున్న రెగ్యులర్ డ్యూటీస్తో పాటు మళ్ళీ ఆపరేషన్స్ కూడా చేయాలంటే మాకు పర్మిషన్ కావాలని కలెక్టర్ మేడంకి మేము మొన్న అడిగాము. ఆవిడ ఓకే అన్నారు. సో అది మనము ఈ తుఫాన్ కారణంగా కొంచెం లాగనైంది. తెలియట్లేదు, ఏదో ఇవాళ మేము చెప్తాము వెళ్తారు చెప్పగానే వస్తున్నారు తీసుకెళ్తున్నారు, ఏదో ఒక రోజు చేస్తున్నారు అంతే. అక్కడ పూర్తిగా జరిగిందా జరగలేదా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే పరిస్థితి లేదు. దాని మీద ఒక కమిటీ వేసేసి మీరు మేము అందరం కలిస్తేనే దానికి ఏదన్నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారైంది. అంతేకాని దయచేసి మీరు అంతసేపటికి ఏంటంటే మీరు చేసేది మాకు అర్థం కావట్లేదు, మేము పబ్లిక్ ఏం చెప్పలేని పరిస్థితి అవుతుంది. దయచేసి దీని మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నెక్స్ట్ మీటింగ్ కల్లా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని సంతానోత్పత్తి ఎలా తగ్గియాలి మీరు మనం కూడా మార్గదర్శకాలు చూసుకోవాలి. కానీ ఎంతసేపు చేస్తున్నాం అంటే చేస్తానే ఉంటాం. సంవత్సరాలు గడుస్తున్నా కానీ పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ నైట్ టైం 11 తర్వాత రోడ్డు మీదకి వెళ్ళాలంటే బండి వేసుకొని వెళ్ళాలంటే ఎమ్మడబడుతున్నాయి కుక్కలు. ఇవాళ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే నైట్ ఎన్నో పాసింజర్ ట్రైన్స్కి వచ్చే వాళ్ళు బయటకు వెళ్తుంటే ఎమ్మడబడుతున్నాయి. పొద్దున్నే తెల్లారుజాము 4ంటికి 3ంటికి వెళ్తుంటే ఎమ్మడబడుతున్నాయి. ఆఖరిగా మేము కూడా వెళ్తున్నాం ఎమ్మడబడుతున్నాయి. ఇవాళ పబ్లిక్ కలుస్తున్నాయి. ఇవాళ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనుకోదా అధ్యక్ష. ఇవాళ పొద్దున్నే శివాలయాలకు వెళ్తుంటే వాళ్ళు ఎమ్మడబడుతుంది, వాళ్ళు కంప్లైంట్. నిన్నగా మొన్న ఆల్రెడీ తుఫాన్ ఎఫెక్ట్లో సెక్రటరీలు కలుస్తున్నాయి ఇంటికి వెళ్ళగానే. ఇవాళ దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష. ఓ దగ్గరలోకి వెళ్తున్నారు, కొంతమంది చనిపోయిన పరిస్థితి. వేరే పల్లెటూరు నుంచి వచ్చిందో కూడా పాపం వాళ్ళు కలుస్తున్నాయి అధ్యక్ష. ప్రతి సాదా ఉత్పత్తి భయంకరంగా ఉంటుంది. దయచేసి నేను అంతా రిక్వెస్ట్ గా చెప్తున్నాను, దయచేసి దీని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని నెక్స్ట్ మీటింగ్ కల్లా ఒక పూర్తి స్థాయిలో ఆపరేషన్ చేసి ఏ ఏరియాలో నుంచి వాటిని తీసుకొచ్చాము అక్కడే వదిలేస్తాం. ఉపయోగం ఉంది. ఇదివరకు మీరు ఆపరేషన్ చేసి కుక్కల్ని అక్కడే వదిలేస్తే అవి దాడి చేయకుండా ఉంటున్నాయా? ఈ ఆపరేషన్ చేయడం జరిగే లాభం ఏంటంటే ఎప్పుడో 5 సంవత్సరాల తర్వాత సంతాన ఉత్పత్తి జరిగితే అవి దాడి చేయకుండా ఉంటాయనే ఉద్దేశంతో వచ్చే కుక్కలు పుట్టే కుక్కలు చేయకుండా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తారు. ఇప్పుడు ఎవరైతే ఆపరేషన్ చేసి వదిలేయటం వలన అవి దాడి చేయకుండా ఉంటున్నాయా? వాటికి 100 నుంచి 200 కుక్కలు ఉంటున్నాయి. ఆ కుక్కల వల్ల మనం చేసే మనం ఆపరేషన్స్ చేసిన ఇప్పుడు ప్రెజెంట్ అయితే దాని వల్ల ఉపయోగం చెప్పండి. ఏమన్నా దాడి చేయకుండా ఉంటాయా? ఇప్పుడు దాడి చేయకుండా ఉంటాయని చెప్పండి. ఎక్కడైతే ఆపరేషన్ చేశారో నేను చెప్తున్నాను మేడం. మీరు మొన్న ఏం చెప్పారండి నాకు? కంపోస్ట్ లో ఉంచుతున్నాము మేడం అని చెప్పారు కదా. మళ్ళీ వదలట్లేదు మేడం, మనం సర్జరీస్ చేయట్లేదు, మనం ఇక్కడ వదలట్లేదు మేడం. వార్డులో వదలట్లేదు ప్రజెంట్. ఇప్పుడు ఏ వార్డులో ఎలా ఉన్నాయి కుక్కలు అట్లానే ఉన్నాయి దశ. కుక్కలను అక్కడే వదిలేయటం వలన అవి దాడి చేస్తున్నాయి. ఎటువంటి ఉపయోగం లేదు కొంచెం కూడా. ఎప్పుడో 2 years తర్వాత పుట్టే పిల్లల కోసం ఇప్పుడున్న ఈ 2 years లోపలే ఉన్న జనాలకి మీరేమో ప్రజలకు ఏం చేయగలుగుతున్నాం? కదండి ఒక చోట పెట్టేసి దాని ఆహారం అయి పెట్టండి అని. అంటే మన దగ్గర ఉన్న ఈ కెనల్స్ సరిపోవు మేడం కెపాసిటీ. వదిలేసిన అధ్యక్ష దానివల్ల ఉపయోగం ఏంటి? అవారం ఎట్లా చిన్న పిల్లల మీద దాడి చేస్తున్నాయి కదండి. పెద్దవాళ్ళు పిల్లలు చనిపోతున్నారు, కావాలంటే మీరు ఈ ఆపరేషన్ అనే ఖర్చుల్ని పంచకుండా ఉపయోగం ఏముంది? ప్రజలకు హాని చేస్తుంటే దానివల్ల ఉపయోగం చెప్పండి సార్. ఇప్పుడు మళ్ళా వదిలేయటం వల్ల ఈ ఉపయోగం ఉందండి, ప్రజల మీద దాడి చేయమని చెప్పని మీకు వాటిలో జనాలు చెప్తాం. ఏం చేస్తున్నారు అధికారులకు ఏం తెలియట్లేదండి. ఏంటి నాకు చెప్పండి, అదే జనాలు మేము చెప్పుకుంటాం, వాటిలో ప్రజలకు చెప్పుకుంటాం. ఏమీ లేదండి, దుర్వినియోగపరుస్తున్నారు. దుర్వినియోగపరుస్తున్నారంటే ఎక్కడ అవకాశం లేదు. ఉండమ్మా కూర్చుకుంటామ్మా, దాని సమాజం చెప్తున్నా మాట్లాడదు. చెప్పండి అమ్మా, చెప్పండి దీని గురించి ఉన్నది చెప్పండి. దీనికి సమాజం చెప్తున్నా అడుగుతుంది, ఇబ్బంది లేదు, చెప్పండి. గౌరవ సభ్యులు అడిగినట్టు మేడం,
ఇప్పుడు కుక్కలకు సంబంధించి మనకున్న ప్రస్తుత గైడ్ లైన్స్ దాటి మేము ఎక్స్ట్రాడినరీగా ఏమీ చేయలేము మేడం. దానిలో ఉపయోగం ఉండాలి కదా సార్, గైడ్ కాదు, లైన్స్ ఒక్కసారి కరెక్ట్ దానికి ఉపయోగం ఏంటి? బియాండ్ గా దాటి మేము ఏం చేయలేము. వాటిని చంపే పని కానీ నేను చంపమని అడగలేదు అధ్యక్ష. అధ్యక్ష చంపమని అడగలేదు. తీసుకుని వెళ్ళి ఇంకొక దగ్గర విడిచిపెట్టే పద్ధతి కానీ లేదు. అలా చేయటం వదిలేయటం వల్ల లాభం లేని అడుగుతున్నాం. ఆపరేషన్ చేసిన తర్వాత వాటి యొక్క అగ్రెసివ్నెస్ తగ్గుతుంది మేడం. ఫస్ట్ ఇది లాజికల్ గా సైంటిఫిక్ గా ఆలోచిస్తే సంతానోత్పత్తి ఆపరేషన్ చేయించిన తర్వాత వాటిలో ఉండే అగ్రెసివ్నెస్ తగ్గిపోతుంది. సైంటిఫిక్ ఇంకా ఎక్కువగా దాడి చేస్తున్నాయి అధ్యక్ష, ఇంకా ఎక్కువగా దాడి చేస్తున్నాయి. నేను చెప్పేది రెండవది ఎస్ మేడం. ఇప్పుడు అదే నెక్స్ట్ పాయింట్ అదే మేడం. నెక్స్ట్ పాయింట్ అదే. ఇప్పుడు మనకు ఉండేది ఏంటంటే కెన్నెల్స్ ఏంటంటే కేవలం 99 ఉన్నాయి. అవి ఏ పర్పస్ మీద ఏర్పాటు చేశారంటే మనం ఆపరేషన్ చేసి వాటికి 5 రోజులు ఫుడ్ పెట్టి ఆపరేషన్ చేయన కుట్లు ఏవైతే ఉంటాయో అది కలిసేంత వరకు ఫుడ్ పెట్టి ఆ టైంలో అగ్రెసివ్గా ఉంటాయి కాబట్టి అంతవరకు పెట్టి మళ్ళీ ఎక్కడైతే మనం తెచ్చామో అక్కడ విడిచిపెట్టాలనేది మనకు ఉండేటువంటిది. అయితే ఇప్పుడు మనం కొత్త గైడెన్స్ ప్రకారం సార్ ఏం చెప్పారంటే ఆపరేషన్ వరకు అక్కడే మెయింటైన్ చేయాలి అన్నాక సమస్య కదా. ఎస్ మేడం. అంటే అంటుంది ఏంటంటే దాని ఒక స్టెప్ ముందుకు వెళ్దాం, అలా కమిటీ అనుకుంటున్నాం కదా, ఫామ్ చేసి నిర్ణయం తీసుకుందాం. ఒక నిర్ణయం తీసుకుందాం మేడం. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయమే ఒక కమిటీ ఫామ్ చేస్తున్న ఈ విషయంలో మన గౌరవ సభ్యులను కూడా పెట్టి మనం ఒకసారి నిర్ణయం తీసుకుందాం మేడం. ఏది బాగుంటే చాలు. అధ్యక్ష నాకు మా సలహా చెప్పే అవకాశం ఉంటే దీన్ని ఇలా చేద్దామనే ఆలోచన మీకు ఉంటే మీడియా వాళ్ళని పక్కన పెట్టైనా మీరు సమాధానం చెప్పండి అధ్యక్ష. మేము వార్డులో సభ్యులకు చెప్పుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మీడియాలో వస్తే మీకు ఇబ్బంది ఉంటే మీడియాని పక్కన పంపిద్దాం, సమాధానం చెప్పండి. కరెక్ట్గా ఇలా ఉంటుందని క్లారిటీ ఇలా ఉంటుంది, ఇలా చేద్దామండి, మాకు ఇబ్బంది లేకుండా మనం ఉంటుంది అని చెప్పండి. మీడియాని పక్కన పంపించి మనం మాట్లాడమని చెప్పండి. ఎందుకంటే వాటిలో చాలా దయాదీనమైన పరిస్థితి అధ్యక్ష. చిన్న పిల్లల్ని దాడి చేసి చంపేసే పరిస్థితి ఉంది ఆ కుక్కల వల్ల. వీళ్ళు చేసే ఆపరేషన్ వల్ల ఇంత కూడా ఉపయోగం లేకపోగా మన ధనం ఖర్చు అయిపోతున్నాయి కాకుండా ఇంకా అగ్రెసివ్గా జనాల మీద దాడి చేస్తున్నాయి. దానివల్ల కొంచెం కూడా ఉపయోగం లేదు అధ్యక్ష.